ఏపీ రాజకీయాల్లో చిరు దుమారు ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు పలికిన తర్వాత వైసీపీ చేసిన విమర్శలపై నర్సాపురంలో ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కామెంట్స్ కు సజ్జల కౌంటర్ ఇచ్చారు. చాలా కూల్ గా సీఎం స్థాయిలో రియాక్ట్ అయ్యారు సజ్జల. మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాప ఆయన ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచోళ్లే. ఇక్కడ మన సెట్టిపల్లి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు. మేము వస్తే ఇలా అంటామని. ఇలాంటి బెదిరింపులకి తాటాకు చప్పుళ్ళకి అస్సలు బెదరం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడు వైఎస్ జగన్ కి చెప్పండి, ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు, పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు. అట్లా స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను అన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి? ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేరినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని. చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్ గా వస్తుంది, వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు, అర్థంలో మీరు సింహాల్లా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం గీసుకోదండి. సింహమే మీతో పోరాడింది. అంటే గుంట నక్కలు, హైనాలు, తోడేళ్లు ఎన్ని వచ్చినా మేము సింగిల్ గా వస్తా ఉంటే, బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. మీలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను. మీరు నోరు జారండి, ఒక తప్పు చెయ్యండి, తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి తిప్పుతాను ఒక్కొక్కరిని. గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్, నువ్వు కూడా చెప్తున్నా నీకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమనుకుంటావు నువ్వు? ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు? మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా? నువ్వెంత, నీ బతుకెంత జగన్? దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి. మీరు ఎవరు చెప్పేది? మేము అందగాళ్ళమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయింది. అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 జీరుతాం, ఒక్క జీరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టో వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్టర్లు అడిగితే మా అంతటా మేము కూడా అనలేదు. మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన